హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు నియోమెంటాస్ డైలీ కంటెంపరీ ఇష్యూస్. సో ఈరోజు మొదటి టాపిక్ వచ్చేసి నీతి ఆయోగ్ $25+ బిలియన్ ఎక్స్పోర్ట్స్. ఇదేంటంటే రానున్నటువంటి కాలంలో భారతదేశంలో ఈ $25+ బిలియన్ ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ ఏదైతే ఉందో దీన్ని తీసుకురావాలనేటటువంటిది. అంటే అన్లాకింగ్ $25+ బిలియన్ ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ ఇండియా హ్యాండ్ అండ్ పవర్ టూల్ సెక్టర్. అంటే కేవలం ఈ రంగానికి మాత్రమే ఇది ఇండియాస్ హ్యాండ్ అండ్ పవర్ టూల్ సెక్టర్. సో దీనికి సంబంధించి ఇన్ని ఎక్స్పోర్ట్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో నీతి ఆయోగ్ ఈ యొక్క కార్యక్రమాన్ని లాంచ్ చేసింది. ఇదేంటంటే బేసికల్గా ప్రపంచవ్యాప్తంగా సో ఈ హ్యాండ్ అండ్ పవర్ టూల్స్ మార్కెట్లో భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్స్ని పెంచాలి, అలాగే ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఈ యొక్క పనిముట్లను తయారు చేసేటటువంటి దాన్ని తయారీ రంగంలో బెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చాలనేది దీని యొక్క ఉద్దేశం. ప్రస్తుతం దీని మార్కెట్ సైజ్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ పవర్ టూల్స్ అండ్ హ్యాండ్ అండ్ పవర్ టూల్స్ మార్కెట్ సైజ్ $100 బిలియన్ ఉందట. ఇది $190 బిలియన్ వెళ్తుందని అంచనా. అందులో 25% మనము మార్కెట్ తెచ్చుకోవాలనేటటువంటిది కాన్సెప్ట్. సో అలాగే చైనా మార్కెట్ కనుక చూస్తే చైనా ఆల్రెడీ గ్లోబల్ హ్యాండ్ టూల్స్లో 50% ఉంది, గ్లోబల్ పవర్ టూల్స్లో 40% ఉంది. సో చైనా ఎంత వేగంగా ముందుకెళ్తుందో చూడండి. కనీసం మనం 25% అంటే చైనాలో హాఫ్ అయినా మనం తెచ్చుకోవాలనేటటువంటిది కాన్సెప్ట్. సో ఇండియా ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ 25 బిలియన్ ఉందని చెప్తున్నారు నెక్స్ట్ 10 ఇయర్స్లో. ఈలోపు వీడు ఇంకా ముందుకు వెళ్ళిపోతాడు. బట్ స్టిల్ మనం కూడా ఎంతో కొంత రీచ్ అవ్వాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ప్రొజెక్టెడ్ మార్కెట్ షేర్ 25% హ్యాండ్ టూల్స్లో, 10% పవర్ టూల్స్లో తెచ్చుకోవాలి. దీనివల్ల ఒకవేళ నిజంగా మనం ఈ ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ని కనుక చేయగలిగితే 35 లక్షల ఉద్యోగాలు మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పోర్ట్ సెక్టార్లో వస్తాయనేటటువంటిది అంచనా. సో దీనిలో ఛాలెంజెస్ కొన్ని ఉన్నాయి. ఏంటంటే చైనాతో పోల్చుకుంటే 14-17% భారతదేశంలో ధరలు ఎక్కువ. ధరలు ఎక్కువ ఉంటే ఎవడు కొంటాడు? సాధారణంగా చైనా అంటేనే చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ. కానీ ఇండియాలో ఈ 14-17% ధరలు ఎక్కువ అయినా కూడా సేమ్ క్వాలిటీ ఇస్తున్నామా, ఎక్కువ క్వాలిటీ ఇస్తున్నామని వాళ్ళకన్నా ఎక్కువ క్వాలిటీ ఇవ్వాలి చైనా కన్నా. కానీ అదే క్వాలిటీలో మనము 14-17% ధరలు ఇస్తున్నాం. ఇప్పుడు ఎవరైనా కంపేర్ చేసుకున్నప్పుడు ఏది కొంటారు? చైనాదే కొంటారు. సో ఎందుకు ధరలు ఎక్కువగా ఉన్నాయంటే రా మెటీరియల్ కాస్ట్ ఎక్కువగా ఉండడము, లేబర్ ప్రొడక్టివిటీ తక్కువగా ఉండడం. ఎందుకంటే ఎక్కువ హయ్యర్ వేజెస్ అడుగుతారు, అట్ ద సేమ్ టైం పని తక్కువ వస్తుంది. హయ్యర్ వేజెస్ అడుగుతారంటే దీన్ని మరి విడిగా చూడకూడదు మీరు, ఇది చైనా లాంటి దేశాలతో పోల్చి చూడాలి. అలాగే హై లాజిస్టిక్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్. రెండోది మన దేశంలో రవాణా ఖర్చు కూడా చాలా ఎక్కువ ఈ ట్రాన్స్పోర్ట్ కాస్ట్. అలాగే హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్స్, ఈవెన్ బిజినెస్లో ఎవరైనా పెట్టాలన్నా దానికి హై ఇంట్రెస్ట్ రేట్లు ఉంటాయి. కాబట్టి ఫైనల్గా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది, ప్రాఫిట్ మార్జిన్స్ ఇవన్నీ కూడా మార్పులు వస్తాయి. సో ఈ రకంగా ఛాలెంజెస్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఇంకా డిఫెన్స్ లిటరేచర్ ఫెస్టివల్ కలామ్ అండ్ కవచ్ 2.0 ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఢిల్లీలో April 15న జరిగింది. ఇది లిటరేచర్ ఫెస్టివల్ కలామ్ అండ్ కవచ్. ఇది సెంటర్ ఆఫ్ జాయింట్ వార్ఫేర్ స్టడీస్ అండర్ హెడ్ క్వార్టర్స్ ఇన్ కొలాబరేషన్ విత్ పెంటగాన్ ప్రెస్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో వీళ్ళతో కలిసి చేశారు ఇది. దీనికి ఒక థీమ్ తీసుకుంటారు. ఎప్పుడైనా సాధారణ ఎగ్జామినేషన్లో ఈ థీమ్స్ అడుగుతాడు, మనకేమో గుర్తుండవు. ఎందుకంటే ఒక థీమ్ అంటే గుర్తుపెట్టుకోవచ్చు, అవి ఒక 20-25 థీముల్లో వస్తున్నాయి. సో ఇక్కడ సెక్యూరింగ్ ఇండియాస్ రైజ్ త్రూ డిఫెన్స్ రిఫార్మ్స్ అలైన్డ్ విత్ PM విజన్ ఆఫ్ ఆత్మనిర్భర్ భారత్. అంటే భారతదేశానికి రక్షణ రంగంలో ఈ రిఫార్మ్స్ తీసుకొస్తూ, అంటే సంస్కరణలు తీసుకొస్తూ సెల్ఫ్ రిలయన్స్ అంటే స్వావలంబన సాధించాలి, అంటే ఆత్మనిర్భర్ భారత్ని సాధించాలి. ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో పార్టిసిపెంట్స్ ఎవరు ఉంటారంటే ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్, అలాగే కొంతమంది విధానకర్తలు, డిఫెన్స్ ఇండస్ట్రీకి సంబంధించిన లీడర్స్, అలాగే ఆ రకరకాల డొమైన్లో ఉన్నటువంటి స్పెషలిస్టులు, ముఖ్యంగా డిఫెన్స్ సెక్టార్కి సంబంధించినటువంటి నిష్ణాతులు ఇందులో భాగస్వాములుగా ఉంటారు. అలాగే ఇందులో డిస్కషన్స్ ఏం చెప్పారంటే డిఫెన్స్ టెక్నాలజీ అండ్ ఫ్యూచర్ వార్ఫేర్, రానున్నటువంటి రోజుల్లో రక్షణ రంగంలో ఎటువంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే ఇంటర్నెట్కి సంబంధించి సైబర్ టెక్నాలజీస్, క్వాంటమ్ కంప్యూటింగ్, ఫాస్ట్గా నో హ్యాకింగ్ మెకానిజంతో చాలా సెక్యూర్డ్ సిస్టమ్స్ని తీసుకురావడానికి క్వాంటమ్ కంప్యూటింగ్ ఉపయోగపడుతుంది. డ్రోన్లు, స్పేస్ టెక్నాలజీ, సెమీ కండక్టర్స్ ఇవన్నీ మిలిటరీ ఆపరేషన్స్లో వాడాలా, దీనికి మనం ఏం చేయాలా. అలాగే మల్టీ డొమైన్ వార్ఫేర్ అంటే ఇప్పుడు సాధారణంగా యుద్ధం అంటే ఒకే చోట చేయరుగా, నేల మీద ఉంటుంది, గాల్లో ఉంటాయి, స్పేస్లో కూడా చెప్తున్నారు ఇప్పుడు. సో అలాగే నీళ్ళల్లో ఉంటుంది. ఈవెన్ ఇంకా గట్టిగా మాట్లాడితే సైబర్ అటాక్స్ కూడా చేస్తారు. ఇండియాలో ఇంటర్నెట్ పనిచేయకుండా చైనా వాడు ఒక అటాక్ చేశాడు అనుకోండి, ఎన్నో వేల కోట్ల నష్టం. అలాగే స్పేస్. సో ఇవన్నిటిలోని కూడా ఎలా వార్ఫేర్ని ఒకచోట కన్వర్ట్ చేయాలి. మీకు తెలుసో తెలీదో 1962లో ఇండియా చైనా దెబ్బలాడుకున్నాయి.
ఇండియా ఓడిపోయింది ఆ వార్లో. ఇండియా ఓడిపోవడానికి మెయిన్ కారణం ఏంటో తెలుసా మీకు? ఎయిర్ వార్ఫేర్ ఉంది కదా మనకి. యాక్చువల్గా మనం అప్పుడు చైనా కన్నా చాలా పవర్ఫుల్, అంటే మన తాలూకా ఈ హెలికాప్టర్స్, జెట్స్ ఇవన్నీ. మనము ఈ ఎయిర్ వార్ఫేర్కి సంబంధించిన ఇండియన్ ఎయిర్ ఫోర్సు ల్యాండ్ మీద ఉన్నటువంటి ఆర్మీ ఏదైతే ఉందో వీళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ సరిపోలేదట. సో దాని కారణంగా మనం ఓడిపోయామట వారు. అఫ్కోర్స్ ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి, ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్. కాబట్టి ఈ అన్నిటిని కన్వర్ట్ చేయాలా. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ రానున్నటువంటి కాలంలో డిఫెన్స్లో చాలా పెద్ద రోల్ ప్లే చేయబోతున్నాయి. సో వీటి గురించి మాట్లాడారు. అలాగే డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, అంటే భారతదేశంలో రక్షణ రంగానికి సంబంధించి మనమే తయారు చేసుకోవాలని అనుకుంటున్నాం, ఆత్మనిర్భర్ భారత్. దీనికి సంబంధించి మేక్ ఇన్ ఇండియా లాంటి క్యాంపెయిన్స్ చేసాం. అదే మేడ్ ఇన్ ఇండియా డిఫెన్స్ టెక్నాలజీస్ వాడాలి, వేరే దేశాల మీద డిపెండెన్సీ తగ్గించాలి. రష్యా, అమెరికా, అలాగే ఇజ్రాయెల్ ఇలాంటి దేశాల మీద డిపెండెన్సీ తగ్గించుకోవాలి. అలాగే ఎక్విజిషన్ అండ్ ప్రొక్యూర్మెంట్ రిఫార్మ్స్, ఇంకోటి మోడర్నైజింగ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్స్, అంటే ఈ తయారు చేసినటువంటి వాటిని ప్రభుత్వమే కొంటూ ఉంటుంది. దానికి సంబంధించి ప్రతి విషయము కూడా ట్రాన్స్పరెంట్గా జరగాలి, సమర్థవంతంగా జరగాలి. అలాగే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్, ఇప్పటి వరకు రక్షణ రంగానికి సంబంధించి ఎక్కువగా ప్రభుత్వమే ఖర్చు పెడుతూ వస్తుంది, ప్రభుత్వమే తయారీ రంగంలో ఉంటుంది. చాలా తక్కువగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటి వాళ్ళు కొంతలో కొంత డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్లో కలిశారు. అలా కాకుండా ప్రైవేట్ ఇండస్ట్రీని కూడా తీసుకొచ్చి పీపీపీ మోడ్లో ఈ డిఫెన్స్ అనేటటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మన భద్రత కోసం మనమే తయారు చేసుకోవాలి. అలాగే మల్టీ డొమైన్ అండ్ క్రాస్ డొమైన్ క్యాపబిలిటీస్, ఏంటంటే క్రాస్ డొమైన్ ఆపరేషన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మీకు క్రాస్ డొమైన్ ఆపరేషన్స్ అంటే వేరే దేశాలతో కూడా టచ్ అవ్వాల్సి వస్తుంది. లైక్ సముద్రాల్లో ఏదైనా సెక్యూరిటీ వచ్చేటప్పుడు, అలాగే ఇండియా తాలూకా ఓషన్ బౌండరీస్ కాపాడేటప్పుడు, ఇట్లాంటివి అనమాట. అలాగే ఇయర్ ఆఫ్ రిఫార్మ్స్ అని 2025కి శ్రీకారం చుట్టారు. ఇందులోనే రక్షణ మంత్రి ఇయర్ ఆఫ్ రిఫార్మ్స్, ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో కొన్ని రిఫార్మ్స్ తీసుకురాబోతున్నారట. అలాగే ఇండియన్ మిలిటరీలో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ చేయబోతున్నారు. దీంతో పాటుగా మిషన్ మోడ్ రిఫార్మ్స్, అంటే చాలా వేగంగా కొన్ని సంస్కరణలు తీసుకొచ్చి భారత సైన్యాన్ని టెక్నాలజీతో కూడుకున్నటువంటి అద్భుతమైనటువంటి సైన్యంగా తీర్చిదిద్దేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల సమర్థత పెరుగుతుంది, దేశానికి భద్రత కూడా చాలా విపరీతంగా పెరుగుతుంది. ఇవన్నీ కూడా మనం చెప్పుకునేటటువంటి టాపిక్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ద డిఫెన్స్ రిఫార్మ్స్. అలాగే మూడోది బెనారస్, అంటే వారణాసి, కాశీ అంటాం కదా. ఇక్కడ షహనాయ్, బెనారస్ షహనాయ్, దీనికి జిఐ ట్యాగ్ ఇచ్చారు. ఈ బెనారస్ షహనాయ్ అంటే ఏంటో అనుకున్నారు మీరు. ఇప్పుడు మనం సాధారణంగా ఫ్లూట్ వాయిస్తామా, ఇలా వాయిస్తే ఫ్లూటు, ఇలా వాయిస్తాం బూరా అంటారు తెలుగులో, కొన్ని చోట్ల వేరే వేరే పేర్లతో పిలుస్తారు. అట్లాంటిది చిన్నది ఉంటుంది, అది షహనాయ్ అంటారు దాన్ని. సో ఇది ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. దీనికి ఈ జిఐ ట్యాగ్ వచ్చింది. ఈ జాగ్రఫికల్ ఇండికేషన్ గురించి మనం చాలా క్లాసెస్లో చూసాం. సో ఈ జిఐ ట్యాగ్ అనేది కాశీకి సంబంధించిన ఈ షహనాయ్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి సాంస్కృతిక గుర్తింపు, అట్లాగే మ్యూజికల్ సిగ్నిఫికెన్స్, మ్యూజిక్, సంగీత వాయిద్యం, అది దీనికి సంబంధించినటువంటి ఒక ప్రాముఖ్యతగా నిలుస్తుంది. ఈ రికగ్నిషన్ అనేటటువంటిది ఈ కాశీకి వచ్చినటువంటి సాంస్కృతిక గుర్తింపుగా కూడా వాళ్ళు చూస్తున్నారు. ఈ బెనారస్ షహనాయ్ గురించి కనుక మీరు చూస్తే ఇది ఒక ట్రెడిషనల్ విండ్ ఇన్స్ట్రుమెంట్, అంటే లైక్ ఫ్లూట్, కాకపోతే ఇది ఇలా వాయిస్తారు, ఇలా ఉండదు, ఇలా నోట్లో పెట్టుకొని వాయిస్తారు, చిన్న బూరాలాగా ఉంటుంది. అంటే ఇట్లా మీరు ఇలా చూసుకుంటే ఇలా ఉండి ఒక చిన్న పైప్ ఉంటుంది, ఇది నోట్లో పెట్టుకుంటారు. సో ఇక్కడ ఇట్లా ఉంటుంది అనమాట, ఇలా ఉంటుంది. సో ఇలా, సో దిస్ ఈస్ కాల్డ్ షహనాయ్. సో ఇది వారణాసిలోనే ఉంది. కామన్గా ఇది టెంపుల్స్లోని, వెడ్డింగ్ గార్డ్స్, ఎనీ సీక్రెట్ లేదా ఆనంద సమయంలో వీటిని ప్లే చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్. ఆయన ఎక్కువగా దీన్ని పాపులర్ చేశారు, ఈ షహనాయ్కి గ్లోబల్ రికగ్నిషన్ రావడానికి. ఒకసారి ఇంటర్నెట్లో ఉంటే చూడండి. సో ఇది వారణాసిలోనే, ఇది ఎప్పటి నుంచో ఉందట. ఆ కాశీలోనే ఈ పర్టికులర్ వాయిద్యాన్ని వాయిస్తారు. ఇండియాలో చాలా తక్కువ ప్రాంతాల్లో ఉంది ఇది. సో ఈ బెనారస్ షహనాయ్ని ఫేస్ ఆఫ్ కాశీగా కూడా చెప్తూ ఉంటారు. సో ఇదేంటంటే ఈ ఇన్స్ట్రుమెంట్ అనేది ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ యాజ్ ఫార్ యాజ్ దిస్ మ్యూజిక్ ఈజ్ కన్సర్న్. కాబట్టి అందులో భాగంగా దీనికి అవార్డు ఇచ్చారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నేషనల్ హైవే ఎక్సలెన్స్ అవార్డు 2018లో తీసుకొచ్చారు. దీన్ని 2023కి సంబంధించిన అవార్డు ఇచ్చారు. అదేంటి 2025లో ఇస్తున్నారంటే అంతే, అలాగే ఇస్తూ ఉంటారు. సో కాబట్టి ఈ 6th నేషనల్ హైవే ఎక్సలెన్స్ అవార్డ్స్ 2023కి సంబంధించిన అవార్డులు 2025లో ఇచ్చారు. ఎవరు ఆర్గనైజ్ చేశారని అడుగుతాడు ఎగ్జామ్లో, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్. సో ఇదేంటంటే ఇన్నోవేషన్ అండ్ ఎక్సలెన్స్ ఇన్ హైవే డెవలప్మెంట్. సాధారణంగా మనం హైవేస్ పీపీపీ మోడ్లో చేస్తున్నాం. సో అందులో ఎవరైతే వేగంగా కొంచెం తక్కువ డబ్బులు అది ఖర్చు చేసి ఈ హైవేస్ని చేశారో వాటికి అవార్డులు ఇచ్చారు. ఇదేంటంటే హెల్తీ కాంపిటీషన్ని బాగా ఎంకరేజ్ చేస్తుంది. అలాగే ఈ హైవేస్ లాంటివి కట్టడానికి చాలా ఇంకా ఎంకరేజ్ చేస్తుంది. దాంతోపాటుగా ఒక బెంచ్ మార్క్ ఫర్ కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్. సాధారణంగానే
ప్రైవేట్ సెక్టార్ ప్రభుత్వము కలిసి చేసినటువంటి ప్రాజెక్ట్స్ ఎక్కడో చోట ఇబ్బందులు పడుతూ ఉంటాయి. కానీ మన దేశంలో హైవేలు ఒకటి, మెట్రో ఒకటి చాలా అద్భుతంగా పీపీపీ మోడల్లో కట్టాం. దాంతోపాటు ఎయిర్పోర్ట్స్ ఒకటి. సో ఇందులోనే భాగంగా వీటికి అవార్డ్స్ అండ్ విన్నర్స్ని కూడా ప్రకటించారు. మొదటిది ఎక్సలెన్స్ ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ పీపీపీ మోడ్లో చేశారు. సిల్వర్ అవార్డు ఇచ్చారు. ఎవరికంటే హెచ్జీ ఇన్ఫ్రా ఇంజనీరింగ్ లిమిటెడ్. ప్రాజెక్ట్ ఏంటంటే అతేలి మండి టు నవరాల్ సెక్షన్ NH11 అనేటటువంటిది హర్యానాలో నుంచి పాస్ అవుతుంది. ఎక్సలెన్స్ ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఈపీసీ అవార్డు ఒకటి ఉంది. ఇది పీపీపీ కదా, ఇది ఈపీసీ. ఓకే, ఇక్కడ భారతీయ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్కి వాళ్ళకి ఇచ్చారు. ఇది నేషనల్ హైవే 315A అరుణాచల్ ప్రదేశ్ నుంచి పాస్ అవుతుంది. ఎక్సలెన్స్ ఇన్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఫ్లెక్సిబుల్ పేవ్మెంట్ కోసం చేసింది అట్ట. ఇది గోల్డ్ అవార్డు. ఇది కన్యాకుమారి టోల్వే ప్రైవేట్ లిమిటెడ్ అని ఒకటి ఉంది. మధురై టు కన్యాకుమారి NH7 తమిళనాడు ఈ పర్టికులర్ హైవేలో ఉంది. గ్రీన్ హైవే కేటగిరీలో గోల్డ్ అవార్డు అశోక బిల్డ్కాన్ లిమిటెడ్ వాళ్ళకి ఇచ్చారు. తెలంగాణలో 161 హైవే నుంచి వెళ్తుండేది కండి టు రామ్సన్పల్లె. సో ఇక్కడ ఈ గ్రీన్ హైవే అనేటటువంటి దాన్ని ఇచ్చారు. అలాగే ఇక్కడ సిల్వర్ అవార్డు ఏమో డెక్కన్ టోల్వేస్ లిమిటెడ్ మహారాష్ట్ర టు కర్ణాటక, సేమ్ అట్లాంటి గ్రీన్ హైవేనే. ఇది అనేది 65 మీద నుంచి వెళ్తుంది. ఇవన్నీ ఎగ్జామినేషన్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది. గట్టి బట్టి కొట్టాలా. అలాగే నేషనల్ హైవే ఎక్సలెన్స్ అవార్డ్స్ని 2018లో ప్రకటించారు. రీజన్ ఏంటంటే హైవే సెక్టర్ ఎక్సలెన్స్ ఏదైతే ఉందో దాన్ని గుర్తించేందుకు గాను, అలాగే హెల్తీ కాంపిటీషన్ ఎంకరేజ్ చేయడానికి, అలాగే కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ కొత్త కొత్త ఆవిష్కరణలు తీసుకొచ్చి ఈ రకంగానే హైవేస్ని కనుక ఇంప్రూవ్ చేయగలిగితే దట్ విల్ ఫాస్ట్ అప్ ద ఎకనామీ ఇన్ అవర్ కంట్రీ. ఇక లాస్ట్ వచ్చేసి ఫిఫ్త్ కాన్సెప్ట్ వచ్చేసి PM విద్యాలక్ష్మి స్కీమ్. ఎడ్యుకేషన్ సెక్టార్లో పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్స్ ఇవ్వడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సింపుల్, విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ అంతే. చూడండి, PM విద్యాలక్ష్మి అనేది సెంట్రల్ సెక్టార్ స్కీమ్. అంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వమే దీన్ని అమలు చేస్తుంది. ఇది బేసికల్గా ఏంటంటే ఉన్నత విద్య చదువుకునేటటువంటి పిల్లలకి లోన్లు ఇస్తారు. ఎలిజిబిలిటీ ఏంటంటే బేసికల్గా 860 క్వాలిటీ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మనకి పేర్లు ఉన్నాయి. ఏవైతే NIRF ర్యాంకింగ్స్లో వచ్చాయో వాటికిలో భాగమైనటువంటి వాటికే లోన్లు ఇస్తారు. లైక్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇవన్నీ అందులో వస్తాయి. నాట్ ఎలిజిబుల్ ఎవరంటే ఏదైనా సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ స్కాలర్షిప్ ఎవరైనా పొందుతూ ఉంటే వాళ్ళు నాట్ ఎలిజిబుల్. అలాగే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కూడా ఉంది. ఎవరైనా వడ్డీ కరెక్ట్గా కట్టేస్తే అందులోంచి కొంత వడ్డీని కూడా వెనక్కి ఇస్తారు. స్టూడెంట్స్ ఎవరైతే డ్రాప్ అవుట్ అయ్యారో లేదా డిస్మిస్ అయ్యారో వాళ్ళు కూడా ఇన్ఎలిజిబుల్, రైట్? సో కరెక్ట్గా చదువుకునే పిల్లలకే ఇది. కాబట్టి అప్లికేషన్స్ PM విద్యాలక్ష్మి పోర్టల్ ఉంది, దాని నుంచి ఇస్తారు. ఈ పోర్టల్ మల్టిపుల్ బ్యాంక్స్తో లింక్ అయి ఉంటుంది. సో డిజిటల్ అప్లికేషన్స్ని ప్రాసెస్ చేసి లోన్ అనేటటువంటి దాన్ని ఇస్తారు. ఇక్కడ లోన్ అమౌంట్కి ఏం అప్పర్ లిమిట్ లేదు, ఎంతైనా తీసుకోవచ్చు. బట్ అంటే ఎంతైనా అంటే ఏముంటుంది, స్కూల్స్ కాలేజీలో ఫీజులు అంటే ఒక 10 లక్షల వరకు ఉంటుంది మహా అయితే. సో ఇది ఏమేమి ఇస్తారు అంటే కోర్స్ ఫీ ఇస్తారు, అలాగే ఇంకా అదర్ బిల్డింగ్ ఫీ ఇట్లాంటివి, హాస్టల్ మెస్ ఫీ, రిఫండబుల్ నాన్ రిఫండబుల్ ఛార్జెస్, ల్యాప్టాప్ కాస్ట్, లివింగ్ ఎక్స్పెన్సెస్ రీజనబుల్ అంటే మంత్లీ ఒక 5,000 3,000 సంథింగ్ లైక్ దట్. ఇలా మొత్తానికి మీకు లోన్ అనేటటువంటిదని హయ్యర్ ఎడ్యుకేషన్కి ప్రొవైడ్ చేస్తారు. ఇంట్రెస్ట్ ఎట్లుంటుంది అంటే సాధారణంగా ఫస్ట్ ఈ లోన్స్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కేటగిరీ అంటే 8 లక్షల తక్కువ ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. 3% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఉంటుంది. అంటే 10 లక్షల వరకు లోన్ తీసుకున్న వాళ్ళకి కొంత ఇంట్రెస్ట్ కట్టాలి, అందులో 3% మళ్ళీ తిరిగి ఇస్తారు. 10 లక్షల కన్నా అబవ్ ఉంటే కనుక సబ్వెన్షన్ అనేటటువంటిది మొదటి 10 లక్షలకి ఇస్తారు, నెక్స్ట్ దానికి ఇంట్రెస్ట్ నార్మల్ కట్టాలి. అంటే ఉదాహరణ చెప్తా, 6% ఇంట్రెస్ట్ అనుకోండి, మీరు 10 లక్షలు లోన్ తీసుకొని 6% ఇంట్రెస్ట్ కట్టేయాలి, కానీ గవర్నమెంట్ మీకు 3% మళ్ళీ తిరిగి ఇస్తుంది. ఒకవేళ 20 లక్షలు లోన్ తీసుకున్నారనుకోండి, ఫస్ట్ 10 లక్షలకి 3% పడుతుంది, తర్వాత 10 లక్షలకి ఏమో 6% పడుతుంది. సో ఈ రకంగా ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అనేటటువంటిది ఇస్తారు. క్రెడిట్ గ్యారంటీ కూడా ఉంది. ఫర్ అమౌంట్ అప్ టు 7.5 lakhs క్రెడిట్ గ్యారంటీ ఇస్తారు. సో ఫ్యామిలీ ఇన్కమ్తో సంబంధం లేదు. ఇక్కడ 75% ఆఫ్ ద డిఫాల్ట్ ప్రభుత్వమే భరిస్తుంది ఇలాంటి సందర్భాల్లో, అంటే ప్రభుత్వం ఆ డబ్బుల్ని ఇస్తుంది. సో కాబట్టి ఈ రకంగా ఇక్కడ డిఫరెంట్ ఎడ్యుకేషన్లో చదువుతున్నటువంటి పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి ఈ స్కీమ్ని తీసుకొచ్చారు. సో ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ ఫ్రమ్ ద PIB అండ్ ద న్యూస్ పేపర్. ఓన్లీ కంటెంట్, నథింగ్ ఎల్స్. థ్యాంక్ యూ.